ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చెప్తున్నారు. దానికి అసలు మీరు భయపడొద్దని చెప్తున్నారు. కానీ చాలామంది కూడా డిజిటల్ అరెస్ట్ అంటే చాలామంది భయపడిపోయి కోర్టులు కూడా సమర్పించుకున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అని ఉన్నదా? లేదా? అసలు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? డిజిటల్ అరెస్ట్ అనేది కేవలం నిజంగా జీరో, అది ఎక్కడ కూడా లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అంటే ఆన్లైన్లో అరెస్ట్ చేయడం అనేది కాన్సెప్ట్ అనేది చట్టంలో ఎక్కడా కూడా లేదు, ఏ చట్టంలో లేదు. అది పూర్తిగా అబద్ధం అనమాట. దాంట్లో ఈ యొక్క నిందితులు ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో సైబర్ ఫ్రాడ్స్టర్స్ మాత్రమే ప్రవేశపెట్టిన విధానం అది. అంటే ఈ యొక్క అమాయకులైన ప్రజలను భయపెట్టి మిమ్మల్ని అరెస్టు చేస్తామని చెప్పి ఆన్లైన్లో వీడియో ద్వారా వచ్చి మీరు ఫలానా ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు ఇమీడియట్గా మాకు డబ్బులు పంపకపోతే మిమ్మల్ని అరెస్టు చేస్తాం మేము. తర్వాత అట్లాగే మీరు ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయనేది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఒక నోటీస్ చూపెట్టడం జరుగుతుంది. తర్వాత మీ అరెస్ట్ కార్డుకు అరెస్ట్ వారెంట్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా భయపెట్టి ప్రజల ద్వారా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇది 100% తప్పు. ఇది అంటే లేదు, ఇలాంటి విధానం అనేది అరెస్ట్ అనే విధానం, డిజిటల్ అరెస్ట్ అనే విధానం లేదు. కేవలం ప్రజలను భయపెట్టి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు దీన్ని వాడుతున్నారు. ఈ యొక్క విధానాన్ని ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు. డిజిటల్ అరెస్ట్ మీకు వీడియో కాల్లో వచ్చి వాట్సాప్లో కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఏ విధంగానైనా ఆన్లైన్లో వచ్చి మీకు వీడియోలో వచ్చి మిమ్మల్ని పోలీసు డ్రెస్లో ఉండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీరు ఫలానా నేరంలో మీరు భాగస్వాములై ఉన్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవలసిన పని లేదు, ఎలాంటి భయానికి కూడా గురి కావాల్సిన పని లేదు. మీరు ఇమీడియట్గా 1930లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా మీరు నియరెస్ట్ దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్